పశ్చిమాసియా యుద్ధం, దీర్ఘకాలంలో రాబోతున్న సమస్యలు, సవాళ్ళు, ఏ విధంగా సన్నద్ధం కావాలి అనే అంశం మీద గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లతోటి ఒక కీలక సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా ప్రధాని గారు నొక్కి నొక్కి చెప్పింది ఏంటి అంటే, టీమిండియా అంటే మనందరము కలిసి ఉమ్మడిగా ఒక టీమ్ ఇండియా లాగా కోఆపరేషన్ తోటి సహకరించుకుంటూ ఉమ్మడి సమాజంగా కలిసి సవాళ్ళను ఎదుర్కోవాలి. ప్రత్యేకించి ఈవెన్ అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి అధికారిక ప్రకటనలో కూడా సేమ్ ఇవే మాటలే ఉన్నాయి, టీమ్ ఇండియా అనే పదమే. ప్రధాని గారు కూడా అదే మాట్లాడారు. మనకు సవాళ్ళు ఎటువంటి సవాళ్ళు ఎదురైనా అందరం కలిసికట్టుగా ఎదుర్కొందాం. సో రాష్ట్రాలు కూడా సన్నద్ధమై ఉండండి. దీర్ఘకాలికంగా ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఇప్పుడు ఎలాంటి అనుకోని సవాళ్ళు ఎదురైనా ఫేస్ చేద్దాం. అండ్ తీర ప్రాంతంలో గస్తీని పెంచండి. బ్లాక్ మార్కెట్ని ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. మనందరము కలిసి ప్రజల్లో విశ్వాసం నెలకొల్పాలి. ప్రజల్లో ఎలాంటి ఆందోళనలకు, ఎలాంటి విద్వేషాలకు చోటు లేకుండా చూడాలి. మనం ఉమ్మడిగా ఫస్ట్ చేయాల్సిన పని, సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుందాం. అందరం ఎక్కడే కనుక మిస్లీడ్ చేయకండి, ఎక్కడే కనుక ప్రజలను ఆందోళన పరిచే విధంగా సమాచారాన్ని షేర్ చేయకండి. బ్లాక్ మార్కెట్ని కంట్రోల్ చేయండి. మరీ ముఖ్యంగా గ్యాసు, పెట్రోల్, డీజిలు, ఫర్టిలైజర్సు ఇవి అన్నిటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి, సవాళ్ళు అయితే ఇప్పుడు ఎదురవుతున్నాయి, దీర్ఘకాలంలో ఎదురవ్వచ్చు. అయితే అసలు ఉమ్మడిగా ఉండడమే మన బలం. అంటే చాలా రోజుల తర్వాత ప్రధాని గారి నోటి వెంట ఈ కోఆపరేటివ్ ఫెడరలిజం అనే పదము, ఉమ్మడిగా ఉండడం, అది ఈ పదాలు చాలాసార్లు నొక్కి నొక్కి మరీ చెప్పారు. మన బలం ఉమ్మడిగా ఉండడంలోనే ఉంది, అలానే మనం ఏ సవాళ్ళనైనా ఎదుర్కోగలము అని. సో మొత్తం మీద అయితే వెరీ క్లియర్, పశ్చిమాసియా యుద్ధం అనేది భారతదేశానికి సవాళ్ళను తీసుకొని వచ్చింది, సవాళ్ళను తీసుకొని రాబోతూ ఉంది. దీర్ఘకాలంలో కూడా కొన్ని ఇష్యూస్ ఖచ్చితంగా ఉండబోతూ ఉన్నాయి. వాటన్నిటికీ సిద్ధపడాలి. ప్రజలందరూ కూడా సమాయత్తం అవ్వాలి, వాటిని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. మనందరము టీమ్ ఇండియాగా వాటిని ఓవర్కమ్ చేద్దాము అని చెప్పి, ఈవెన్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ప్రకటనలో కూడా ఈ పదాలను ప్రత్యేకంగా అధికారిక రిలీజ్లోనే ఏముంది, వీ వర్కింగ్ టుగెదర్ యాజ్ టీమ్ ఇండియా విల్ సక్సెస్ఫుల్లీ ఓవర్కమ్ ద సిచ్యువేషన్ అంటారు. సో అది పరిస్థితి. సో మొత్తం మీద ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేసినటువంటి పాశవిక దాడి ప్రతిగా ఇరాన్ ప్రతిఘటన ప్రపంచానికి కష్టాలు తెచ్చిపెట్టింది, నీకు నాకు అందరికీ కలిపి కూడా.